సోదరులారు ఒకసారి ఆలోచన చేయండి. పదే పదే అధికార పార్టీని విమర్శిస్తున్నారు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. తర్వాత ఒక సీఎం ఉన్న తర్వాత సీఎంకు ఈ రకంగా చూపిస్తున్నారు. మరి విధవలకు బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా? ఇంత ఎంగిల్గా ఇంత గలీజ్గా ఎట్లా మొదలు తయారైపోయినరు? అధికార పార్టీ ఈరోజు రోజుకు 18 గంటలు కష్టపడి ఈరోజు హైకమాండ్కు ఒక గిఫ్ట్ ఇవ్వాలి. ఈరోజు రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు గెలిపించిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో ఒక విధంగా గెలుపు కావాలి, ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావాలి, ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనలో ఉంటే ఈ ఓడిపోయిన పార్టీకి సపోర్ట్ చేయడంలో ఈ విధవ ఉన్నాడు, ఇద్దరు ఉన్నారు. ఈ విధవ పదే 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 ఒక ప్యాకేజీ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. మరి వీళ్ళకు తెలంగాణ ప్రజలు ఎట్లా చెప్పులతో కొడతారో కొంచెం ఒకసారి ఆలోచన చేయాలి. ఈరోజు మాట్లాడుతున్న ఒక సీఎం తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఇచ్చిన అధికారంతో ఉంటే తిరిగి మళ్ళీ ఈరోజు ఏం మాట్లాడుతున్నాడు అంటే ఆలోచన చేయండి. ఏమంటుండు? రేవంత్ రాజీనామా, కొత్త సీఎం కోమటిరెడ్డి. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈరోజు అధికారం ఇచ్చిండ్రు. వాళ్ళు ఇంతమంది 4.5 కోట్ల మంది అధికారం ఇచ్చిన తర్వాత ఈ విధవ రేవంత్ రాజీనామా అంటాడు. అంటే నీకు కలవడ్డదా? లేకపోతే ఇంకేమైనా జ్యోతిష్కం ఉందా? భువనగిరిలో రేవంత్ రెడ్డి రాష్ట్ర సీఎం కాబట్టి అక్కడ ప్రచారంలో ఏమన్నాడంటే, నేను తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చీఫ్ మినిస్టర్. మళ్ళీ నా స్థాయి ఏంటిదంటే ఖచ్చితంగా నాకు అనుకూలంగా ఉంటే మళ్ళీ నా తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నాడు తప్ప నేను రాజీనామా చేస్తా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీఎం అనలే. కోమటిరెడ్డి వెంకటరెడ్డి చాలా బ్రహ్మాండంగా మాట్లాడాడు. హైటెన్షన్ లాంటి వాడు మా రేవంత్ రెడ్డి, మా రాష్ట్ర సీఎము. ఒక స్థానికంగా ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇస్తాడు, ఇంటికి పిలుస్తాడు, పాత సీఎం లెక్క కాదు. కాబట్టి ఈ విషయంలో ఏమంటుండంటే ఓ యూట్యూబ్ ఛానల్ విధవా క్లియర్గా రేవంత్ రాజీనామా అంటాడు. రేవంత్ ఎట్లా రాజీనామా చేస్తే చెప్పులతో కొడతారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూస్తే, అగర్ కార్యకర్తలు చూస్తే వానికి ఇంకెక్కడ కనిపిస్తలేదాడు. ఒక అధికార పార్టీ సీఎంని అట్లా అంటారా? సిగ్గుశరం ఉందా ఇంకేమన్నా? చూడు మాట్లాడదాం ఒక్కసారి, చూడండి లైన్లో చూడండి, మీకే వినిపిస్తా మొత్తం నేను. వాని మాటలు చూడు. ఒక్క నిమిషం కన్నీటి విధ మామూలుగా లేదు అసలు. మొక్కజొన్న తడిసింది. ఇక ఇచ్చంపల్లిని అడ్డుకుంటాం, దేవాదులను కాపాడుకుంటాం, కావాలనే మామునూరు విమానాశ్రయం మూసివేత, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని సాధిస్తాం, తెలంగాణ ప్రజలను కాపాడేది బీఆర్ఎస్ ఎంపీలే, గులాబీ పార్టీలోనే ఉద్యమకాలను గుర్తింపు, నాలాంటి వాళ్ళు ఎందరో ఉదాహరణ. ఏంది వీళ్ళకి ఇంటర్వ్యూకి సంబంధించి ఎవరు బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ అసెంబ్లీలో డిస్టిక్లో ఏమీ లేవు, నల్గొండలో లేవు, సూర్యాపేటలో లేదు, తీసుకుపోయి మహబూబ్నగర్లో లేదు, ఖమ్మంలో లేదు. ఈ పనికి మళ్ళీ ఓడిపోయిన పార్టీని పట్టుకొని వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటా సీఎం రాజీనామా అంటాడు వీడు. కొంచెమన్నా సిగ్గుంది ఆయనకి? అసలు ఇంకేమైనా చదువుకున్నాడా? ఒకసారి వినండి సోదరులారా. బెంగాల్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సుధీర్ కుమార్ కు సంబంధించి టికెట్ ఇచ్చి ఆయన ప్రచారంలో దూసుకెళ్తున్నారు. వరంగల్ లో అన్ని పార్టీలకు అన్ని సెగ్మెంట్లలో కాంగ్రెస్ గెలిచినా కూడా అభ్యర్థి మాత్రం సుధీర్ గెలవబోతున్నాడు అనేది సమాచారం అయితే అందింది. భవిష్యత్తులో మీరు అనుకుంటున్నారేమో గానీ పార్లమెంట్ ఎన్నికలలో పూర్తి స్థాయిలో ప్రభంజనం డబుల్ డిజిట్ తోనే వచ్చేది కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. క్లియర్? చూద్దాం. జూన్ 4 తారీఖు వెయిట్ చేద్దాము. ముఖం ఏ సైట్ లో పెట్టుకుంటావు, ఎక్కడ పెట్టుకుంటావు? సుధీర్ గెలుస్తాడా, బీఆర్ఎస్ వాళ్ళు గెలుస్తారా, తర్వాత ఏ పార్టీ గెలుస్తా అన్నది జూన్ ఓపిక దాకా పట్టు, 4 తారీఖు దాకా ఓపిక పట్టు బిడ్డ. జర్రా అన్నీ తెలిసిపోతాయి మొత్తం. నీ కథలు మొత్తం, నీ బిస్కెట్లు, నీ గనేట్లు, నువ్వు ఎవరికి ఎట్లేస్తున్నావు, ఎంగిల్ మెతుకులకు అలవాటు పడ్డావు, మొత్తం ఏం లేదు, బర్ల కష్టం లేక. ఇక నేడు లైవ్ డిబేట్ కి కేసీఆర్ నాడు ఉద్యమ నేతగా, నేడు బీఆర్ఎస్ దళపతిగా దాదాపుగా నాకు తెలిసి 12 ఏళ్ళు అవుతుంది కావచ్చు కేసీఆర్ డిబేట్ కు. ఈతను వచ్చే 2022లో ఛానల్ పెట్టిండు, ఆయన డిబేట్ చూసిండ. 12 ఏళ్ల కింద నెక్కర్ వేసుకొని ఏ ఊర్లో ఉన్నావురా నువ్వు? అసలు డిబేటా? కేసీఆర్ అనే డిబేట్లకు రాగా చూసినావా? మాట్లాడిండా? ఎవరైనా పిలుస్తారా? ఒక పోనీ మీడియాకి రెస్పెక్ట్ ఇస్తాడా? పోనీ ఏ ఒక్కరితో మాట్లాడతాడా? కేసీఆర్ డిబేట్ పెడతానంట, ఆయన చూసి భయపడాలంట.
చూద్దాం. ఇక ఇవాళ డిబేట్ కి వస్తున్నాడు సాయంత్రం 7 గంటలకు. రాని. ఇక దుమ్ము దొరుకుతుంది కరెంటు పోగల సెల్లులలో దుమ్ము దులిపితే ఏంటంటే ఏమంటారు, ఒక గాలి వస్తుంది, సూరగాలి అంటారు, ఆ గాలినే కొట్టుకపోతాడు, అంతో కాదు మీరు కొట్టుకపోతారు. ఏంది చూసేది ఏంది, మీరు ఏం చూస్తారా? పెట్టుకొని పైలంగా చూడరు, మరి కరెంట్ ఉంటుందో పీకెత్తుందో అది కూడా తెలియదు. పైలో నెట్ కూడా మంచిగా ఫుల్ చేసుకొని కేసీఆర్ ఇవాళ మొత్తం బుల్లెట్లు వదులుతాడు. ఆయనే పెద్ద బుల్లెట్లు వదులుతాడు, ఆయన పెద్ద బుల్లెట్, మీరు బుల్లెట్, మీకు వదులుతాడు. వదిలితే వెయిట్ చేయాలి, కరెంటు ఉంటుందా పోతుందా. కరెంట్ ఎవరు, మీరు కొన్నారా వాళ్ళు కొన్నారా? దరిద్రం మాటలు, మీకు ఏమైనా బుద్ధి లేదు కదరా. దుమ్ము ఉంటది. ఇక రైతులను ముంచిన వాన, అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులు, 100 ఎకరాలలో పొలాలలో తడిసిన వరి, కళ్ళలలో తడిసిన వడ్లు, మక్కలు, రాష్ట్ర వ్యాప్తంగా రైతుల కన్నీటి వేద మామూలుగా లేదు అసలు. మొక్కజొన్న తడిసింది. అరే నవ్వుతాడు రా, మొక్కజొన్న ఏ కాలంలో ఉంటుంది తెలుసారా నీకు? జూలైలో వస్తుందిరా, ఇది ఏప్రిల్. కొంచెమన్నా సిగ్గు లేదు కదరా నీకు? ఇప్పుడు ఉండేది వరి మాత్రం, మామిడికాయలు తప్ప ఇంకేది ఉండదు. నీకు ఎవడరా నీకు చెప్పినోడు, అసలు ఎవడరా నేను జర్నలిస్ట్ చేసింది బుద్ధి లేనివాడు. తో పాటు 100 ఎకరాలలో మామిడి అయితే ఆగం, దాని తర్వాత వరి కూడా. అసలు తెలంగాణ స్టేట్కి ఎన్ని ఎకరాలు ఉందో తెలుసా? పోనీ ఎంత ఎక్స్టెన్షన్ ఉందో తెలుసారా నీకు? మొత్తం నీ బతుకుకు పరిస్థితి. దీని గురించి మంత్రులు ఓడు, సీఎం రివ్యూ చేయడు, ఏం చేయడు. నువ్వు ఎన్నుకున్నట్టు ఎవడెన్నుకోమన్నాడు నీ బాన్సనైతే నువ్వు దండవరా నాయన. మరి నువ్వు ఎన్నుకోలే కదరా, నీకెందుకురా? ఎన్నుకున్నోళ్ళు ఇలా ఓపికతో చూస్తురు. వాళ్ళను తెలంగాణ సీఎం బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏం చేయాలనో చేస్తాడు. వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాడు. తర్వాత 2 లక్షల రుణమాఫీకినే చేస్తాను ఒప్పుకున్నాడు. ఇలా ప్రచారం చేస్తున్నాడు పార్లమెంట్ ఎలక్షన్ల గురించి. నువ్వు మరి మీ సీఎం ఎప్పుడు అట్లా ఓదార్చిండు ప్రజలను? వచ్చి ఏ కళ్ళంలోకి వచ్చిండు? అప్పుడు ఉన్నావురా నువ్వేనా? తాగేండన వండుకున్నావా అక్కడ సీఎం ఫామ్ హౌస్లో వండుకున్నట్టుగా? ప్రభుత్వానికి అబ్బబ్బబ్బబ్బా ఏం చేయగా.